ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 874వ నామం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని త్రిస్థ అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ త్రిస్థాయై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని త్రివర్గ నిలయ అని కీర్తించుకున్నాం. ఈ నామంలో త్రిస్థ అని కీర్తించుకుంటున్నాం. అంటే 3 లోకాలలోనూ 3 వర్గాలలోనూ సమముగా వ్యాపించి ఉన్న తల్లి అనే అర్థం వస్తుంది. ఈ నామం గురించి మరింత విపులంగా ఇప్పుడు తెలుసుకుందాం. త్రిమూర్తుల స్వరూపంగా, త్రిమూర్తుల యొక్క శక్తిగా వారిలో వ్యాపించి ఉండి ఈ లోకాలను పరిపాలిస్తున్న తల్లి ఈ నామంలో త్రిస్థ అని వసిన్యాది వాగ్దేవతలచే కీర్తించబడుతున్నారు. అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపిణి యొక్క పంచకృత్యాలలో 3 కార్యాలు అయిన సృష్టి, స్థితి, లయ అనే కార్యములను త్రిమూర్తుల యొక్క శక్తి స్వరూపంగా ఉండి వారి చేత చేయిస్తున్న పరమేశ్వరి ఈ నామంలో మనకు దర్శనమిస్తున్నారు. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి అని మనం ఇంతకు ముందు నామాలలో అనేక మార్లు చెప్పుకున్నాం. పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారు ఓంకార స్వరూపిణిగా కూడా ఉన్నారు. ఈ ఓంకారము అకార, ఉకార, మకారములు అనే 3 శబ్దముల కలయికగా ఏర్పడింది. ఈ 3 శబ్దములలోనూ అమ్మవారు ఉండి ఈ 3 శబ్దముల కలయికగా కూడా తానే ఉండి ఓంకార స్వరూపిణిగా ఈ సృష్టిని అనుగ్రహిస్తున్నారు అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.